ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో కాలుష్యకారకమైనటువంటి వ్యర్థ రసాయనిక జలాలను ఒకవైపు ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వాటిని శుద్ధి చేసి సముద్రాన్ని పంపించవలసినటువంటి రామ్కీ యాజమాన్యం ఈ నిబంధనలు ఉల్లంఘించి ఇప్పటికే ముల్లేడుగడ్డ సమీపంలో ఉన్నటువంటి ఊర చెరువు, పెద్ద చెరువు వీటిల్లోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు చూసుకున్నట్లయితే ల్యాండ్ ఫిల్ పూర్తిగా నిండిపోతే ఇప్పుడు ఆ ల్యాండ్ ఫిల్ తాలూకా ఘన వ్యర్థ పదార్థాలని తీసుకొచ్చి సిఐటిపిలోనే ఇంతకుముందు ఇక్కడ ల్యాండ్ ఫిల్ పెట్టాలంటే ఫెయిల్ అయింది, ఇక్కడే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలనేటువంటి ప్రయత్నం రామ్కీ యాజమాన్యం చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో వేల టన్నులు ఇక్కడ నిల్వ చేయడానికి ప్రయత్నం చేసింది. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి దీన్ని నిలుపుదల చేయాలనేసి నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఇప్పటికీ దాని మీద చర్యలు తీసుకోలేదు. అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రామ్కీ యాజమాన్యం మీద వెంటనే చర్యలు చేపట్టండి. కాలుష్యానికి కారణమవుతూ ల్యాండ్ ఫిల్ నిబంధనలు కానీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి వ్యర్థ రసాయనిక జలాలు సమీపంలో ఉన్నటువంటి కాలువలో గడ్డల్లోకి వదిలేస్తున్నారు. వీటి మీద వెంటనే చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము చెప్తా ఉన్నాం. రామ్కీ యాజమాన్యానికి భజించేస్తూ ఉంది. రామ్కీ యాజమాన్యం మీద సక్రమైనటువంటి చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రామ్కీ యాజమాన్యం మీద కనీసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం అయినా సరే వెంటనే ఈ రామ్కీ యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలనేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది.